హోటల్ స్టైల్లో దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక గిన్నెలో 1 గ్లాసు మినపప్పు వేసుకోవాలి. అదే గ్లాస్ తోటి వేరే గిన్నెలో 2 గ్లాసులు బియ్యం కూడా వేసుకోవాలి. 2 బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని నానబెట్టుకోవాలి. 6 గంటలు నానిన తర్వాత ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, కొంచెం బరగ్గా ఉండాలి. ఈ విధంగా 1/2 గ్లాస్ ఇడ్లీ రవ్వని నానబెట్టుకుని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక నైట్ అంతా పులియనివ్వాలి. తర్వాత రోజు పొద్దున్నే చూస్తే కనుక ఈ విధంగా పైకి వచ్చి పులుసు ఉంటుందన్నమాట. గిన్నెలో పిండిని బాగా కలిపిన తర్వాత చిన్న గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుని వాటర్ వేసుకుని లూజ్గా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పెనం వేడెక్కిన తర్వాత ఈ విధంగా దోశలా పోసుకోవాలన్నమాట. దోశ 1 నిమిషం కాలిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర జల్లుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. దోశ క్రిస్పీగా రావాలంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.